హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. అఖండ 2 నందమూరి అభిమానులకి ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీ నుంచి పండగ మొదలవుతుంది భయ్య. ఎందుకంటే బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు కాంబినేషన్ అంటేనే నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమాలని ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా ఇంకా జై బాలయ్య అనాల్సిందే. ఎందుకంటే ఆ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అలాంటివి. ఒక లెజెండ్ కానీ, ఒక సింహ కానీ, ఒక అఖండ కానీ, ఇప్పుడు వస్తున్న అఖండ 2 కానీ. ఇప్పుడు ఈ అఖండ 2 అనే సినిమా తెలుగు రాష్ట్రాలకే కాకుండా మొత్తం ఒక పాన్ ఇండియా లెవెల్లో ఎవరు ఊహించిన విధంగా అయితే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారంట. దాదాపు 2500 థియేటర్లకు పైగా. అంటే బాలకృష్ణ గారి సినీ కెరియర్లోనే అత్యధిక థియేటర్లు రిలీజ్ అవబోతున్న సినిమా అఖండ 2 అనే సినిమా అయితే చరిత్రకు ఎక్కబోతుంది. దీనికి మెయిన్ కారణం అయితే భయ్య ఈ ఇద్దరు కాంబినేషనే భయ్య. డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు ఈ కాంబినేషన్ అంటేనే తెలుగు ఫ్యాన్స్ ఇంకా తెలుగు సినిమాలు ఇష్టపడి ఎవరైనా సరే ఇంకా ఫిక్స్ సినిమా సూపర్ హిట్ అని. ఎందుకంటే బాలకృష్ణ గారు వేరే డైరెక్టర్తో తీసిన, ఇప్పుడు బోయపాటి శ్రీను గారు వేరే హీరోతో తీసినా సరే ఈ రకమైన బడ్జెట్ క్రియేట్ కాదు. అసలు వాళ్ళు సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మో బోయపాటి బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు. యాక్చువల్లీ ఈ సినిమా మనకు అక్టోబర్లో, సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఇంత పోస్ట్ పోన్ అయినా సరే ఈ సినిమా గురించి ఎలా వెయిట్ చేస్తున్నారంటే ఈ కాంబినేషన్కి ఒక మాస్లో ఉన్న చూడండి, ఆ క్రేజ్ చూడండి. ఎందుకంటే భయ్య అందరూ ఏమనుకున్నారంటే ఇదేదో మామూలుగా ఒక మా తెలుగు సినిమా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు ఏదో అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బాలకృష్ణ గారికి యూత్లో ఉన్న క్రేజ్ ఒకటి. నెక్స్ట్ అదే టైం ఇప్పుడు పాన్ ఇండియాలో ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ఒక డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మిరా కానీ, హనుమాన్ కానీ, ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఒక డివైన్ టచ్ ఉంటే మాత్రం ఆ సినిమాల్ని అక్కడి నుంచి అంటే ఇక నార్త్ సైడ్ నుంచి వస్తే కలెక్షన్లు కూడా ఎవరు ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సింగిల్గా నార్త్ నుంచే ఇప్పుడు మనకి బాలకృష్ణ గారు అఖండ 2 100 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే మనకు ఆ రేంజ్ స్టఫ్ ఉంటుంది. మనకు అఖండలో చూసుకున్నా సరే బాలకృష్ణ గారు రెండవ బాలకృష్ణ అఘోరా క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ వస్తుందో ఇంకా థియేటర్లు తగలబడిపోయాయి. కానీ ఇప్పుడు ఒక పెద్ద అప్డేట్ అయితే చక్కర్లు కొడుతుంది. అదేంటంటే అఖండలో ఏదైతే బాలకృష్ణ గారు ఇంటర్వెల్ ముందు నుంచి సెకండ్ హాఫ్ లీడ్ చేస్తారో, కానీ ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ హాఫ్ అయిన అరగంటకే అఖండ క్యారెక్టర్ ఏదైతే అఘోరా క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్లోనే అంటే చాలా తొందరగానే తీసుకురాబోతున్నారు బోయపాటి శ్రీను గారు అని తెలిసిన విషయం ఏదైతే ఉందో ఈ న్యూస్తో అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే అఖండ సినిమాలో అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ గారి నట విశ్వరూపం చూపిస్తే ఈ సినిమాలో అఖండ తాండవంలో శివ తాండవమని అంటారు. కొన్ని సీన్స్ అయితే బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్కి వేరే లెవెల్లో ఇంకా ఎలా ఉంటుందంటే అన్న పూనకాలు వస్తాయంట. ఇంకా ఆ టైప్లో తీసాడట. ఇంకేంటంటే సినిమా స్టార్టింగ్ ఇంకా డైరెక్టర్ స్టోరీలోకి తీసుకెళ్ళి ఇక ఇంటర్వెల్ బ్లాక్, ఇక ప్రీ క్లైమాక్స్, సెకండ్ హాఫ్లో ఉండే కొన్ని సీన్స్ మాత్రం నెవర్ బిఫోర్ ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేనటువంటి సీన్స్ అట. ఇక బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ సీన్స్ అయితే అఘోరాగా బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ సీన్ మన అఖండలో చూసినప్పుడే మెంటల్ మాస్. ఇక అఖండ 2కి వచ్చేసరికి ఒక్కసారి ఊహించుకోండి ఇంకా సెటప్ ఎలా చేస్తాడో ఇంకా బోయపాటి అనేది ఇంకా వేరే చెప్పక్కర్లేదు. ఇక ఆది పినిశెట్టిని ఒక రాక్షసుడిగా చూపించబోతున్నాడంటే ఇంకా వీళ్ళిద్దరి మధ్య మనకి సరైనోడి సినిమాలో ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ గారితో పోటాపోటీగా చేస్తారు ఆది పినిశెట్టి గారు. సో అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ గారిని ఢీ కొడుతున్నారంటే ఆది ఇంకా మీరు ఇంకా ఊహించుకోండి. అది కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక ఆది పినిశెట్టిని మనం ఎలా చూసామో మన అందరికీ తెలుసు. కానీ దానికి డబ్బులు ఇవ్వబోతున్నారంటే అఖండ 2లో ఆది పినిశెట్టి. ఇక ఆది పినిశెట్టి, బాలకృష్ణ గారి వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం ఇంకా గూస్ బోన్స్ అంటన్నా. ఇంకా చెప్తున్నా కదా, ఇంకా ఈ అఖండ 2 అనే సినిమా ఇంకా ఎవరెవరైతే ఇంకా ట్రోల్స్, గీల్స్, మీమ్స్ ఏవో చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఇది బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్, ఇది ఒకటే నమ్మకం. ఇంకెంతకు మించి ఇంకేం లేదు. ఇది ఒక 100 రూపాయల స్టాంప్ ప్యాడ్ మీద రాసుకోండి, ఇది బ్లాక్ బస్టర్. బాలకృష్ణ గారి కెరియర్లోనే నాకు తెలిసి ఇప్పుడు 2025 ఎండింగ్ ఎలా ఉండబోతుందంటే ఒక విస్ఫోటనలో ఉండబోతుంది. 2025 డిసెంబర్లో బాలకృష్ణ గారికి కొట్టే హిట్ ఇంకా 2026కి ఇంకా 2026కి ఇంకా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక పండగలా జరుపుకోబోతుంది. ఇది పెద్ద వెల్కమ్ భయ్య. ఎందుకంటే బోయపాటి శ్రీను అనేవాడు మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణ గారితో అంటే ఆయన మరి ఎలాంటి సీన్స్ రాస్తాడో, ఎలాంటి మాస్ ఎపిరియన్స్ ఇస్తాడో, ఇంకా మాస్ ఎలివేషన్స్ ఇస్తాడో మీ ఊహకి వదిలేస్తున్నాను. ఇంకా బాలకృష్ణ గారి ఒక చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాలో అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ గారు శివ తాండవం చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ అఖండ సినిమాకి సంబంధించిన విషయాలు అలా పక్కన పెడితే
ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి గారి మీద మాత్రం చాలా భారీ లెవెల్లో నెగిటివిటీ ట్రెండ్ అవుతుంది భయ్య. అదేంటంటే మనకి ఆయన పాపం వారణాసి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మనకి ఫస్ట్ లుక్ అవి రిలీజ్ చేసేటప్పుడు స్టేజ్ మీద కాస్త టంగ్ స్లిప్ అయ్యి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక అసహనానికి లోనై కొద్దిగా ఒక మాటలు జారారు. ఆయన ఏంటంటే నేను దేవుని నమ్మను అనే టైప్లో కొన్ని మాటలు మాట్లాడారు. కానీ దానికి రాజమౌళి గారిని మామూలుగా వేసుకోవట్లేదు. ఎవడెవడో ఏది పడితే తినేస్తున్నారు. కానీ అంటే కొందరు వ్యక్తులు ఎదిగే కొలది వాళ్ళు మాట్లాడే తీరులో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ ఒదిగిదల రావాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న డైరెక్టర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా అనగానే రాజమౌళి గారి ఇంకా ఆ టైప్లో మాట్లాడుకున్నారు. సో అలాంటి వ్యక్తి నుంచి ఎలాంటి మాట వచ్చినా సరే ఆయన చిన్న చిత్తక డైరెక్టర్ లేదంటే ఒక చిన్న ఏజ్లో టీనేజ్ డైరెక్టర్ అయితే అలా అన్నీ ఎవడు పట్టించుకోడు. కానీ అక్కడ మాట్లాడింది రాజమౌళి గారు కాబట్టి ఇంత రచ్చ జరుగుతుంది. సో రాజమౌళి గారు మనం ఇంకా మీకు చెప్పేంత స్థాయి కాదు, స్థానం కాదు, ఏజ్ కూడా కాదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రాజమౌళి గారు చెప్పింది అంటే ఆయన ఎన్నిది ఆయనకి ఆ మాత్రం కూడా స్వాతంత్రం లేదా, ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడకూడదా అంటే కొన్ని ఈవెంట్స్ జరిగేటప్పుడు ఒక లక్షల మంది, కోట్ల మంది, ఇంకా క్లియర్గా చెప్పాలి కోట్ల మంది మనోభావాల మీద మాట్లాడేటప్పుడు మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఓవరాల్గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.